పాకిస్తాన్ పదే పదే కాల్పులకు తెగబడుతున్న వేళ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఒకవైపు పాక్ ఆర్మీ కాల్పులకు తెగబట్టడంతో పాటు మరోవైపు ఉగ్రవాదులు కూడా సరిహద్దు గుండా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న సాంబా సెక్టార్లో అలా బార్డర్ దాటి వచ్చేందుకు ప్రయత్నించిన 7 తీవ్రవాదులను మన భద్రతా బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం సాంబా సెక్టార్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అక్కడ ఊళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. సాంబా సెక్టార్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చక్రి అందిస్తారు. సాంబా సెక్టర్లో ఉన్నాను. జమ్మూలో ఉన్నటువంటి సాంబా సెక్టర్లో ఉన్నాను. నిన్న ఇక్కడ 7 తీవ్రవాదులను హతమార్చారు. బార్డర్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా సాంబా సెక్టర్ బార్డర్ అంతా కూడా. ఆ బార్డర్ దాటి అవతలకి వెళ్తే పాకిస్తాన్ మనకి. సో అక్కడ నుంచి ఆ బార్డర్ దాటి యువతలకు వస్తున్నటువంటి కొంతమంది తీవ్రవాదులను 7 తీవ్రవాదులను హతమార్చారు మన భద్రతా బలగాలు. సో ఈ సాంబా సెక్టర్ అనేది ఒక చిన్న పాయింట్ కాదు. మనం చూస్తున్నది ఇది ఒకటే సాంబా సెక్టర్ కాదు. ఈ సాంబా సెక్టర్లో ఇది రీగల్ పోస్ట్. ఈ పోస్ట్ పేరు రీగల్. అలాగే చాలా పోస్టులు ఉన్నాయి ఈ సాంబా సెక్టర్లో. సాంబా సెక్టర్ జమ్మూలో ఉన్నటువంటి LOCలో 55 కిలోమీటర్ల పొడవును పంచుకుంటూ ఉంది సాంబా సెక్టర్. ఈ సాంబా సెక్టర్లో రీగల్ పోస్ట్ ఇది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ పోస్టులు ఏవైతే మనం కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నటువంటి ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో అక్కడ సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. దాన్ని దాటి వెళ్తే బార్డర్. ఈవెన్ అక్కడ కూడా మనకి గ్రామం ఉంది. ఆ రీగల్ గ్రామం అనేది ఉంది. ఆ గ్రామం పూర్తిగా ఇప్పుడు ఖాళీ అయిపోయింది. చాలామంది అక్కడ నుంచి ఖాళీ చేసి స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా భద్రతా దళాల గస్తీలో వాళ్ళ ఆధీనంలో ఉంది. అది దాటి అవతలకు వెళ్ళడానికి లేదు, అది దాటి చీమ యువతలకు రావడానికి లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. LOC అలాగే బార్డర్ అంతా కూడా. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది మనం ఒక పక్కన లెఫ్ట్ సైడ్లో మనం ఒక ఇల్లు కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా పంట పొలాలు. ఇక్కడ పంటలు కూడా పండుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా గోధుమ పంట. ఈ పంట దీన్ని మొత్తం కోత అయిపోయి పూర్తిగా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో గడిపేటటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా అయితే మరింత దారుణంగా ఉంది. నిన్న రాత్రి పరిస్థితి ఎట్లా ఉందో మన అందరికీ తెలుసు. సో ఇక్కడ ఈ సాంబా సెక్టర్ అనేది చాలా క్లిష్టమైనది, చాలా కష్టమైనది BSFకి. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడైతే చేలున్నాయి. కానీ ఏదైతే ఆ సెక్యూరిటీ పోస్టులు కనపడుతున్నాయో దాటి మనం అవతలకు వెళితే పూర్తిగా అడవి ఉంటుంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, జంగల్ ఉంటుంది. ఎవరు ఎటు నుంచి వస్తున్నారో కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. చాలా ఛాలెంజింగ్గా ఉన్నటువంటి టెర్రైన్ ఇది సాంబా సెక్టర్. అందుకే చాలా కీలకం. మనం చాలాసార్లు న్యూస్లో వింటూ ఉంటాం సాంబా సెక్టర్లో ఇక్కడ భద్రతా దళాలు కొంతమందిని మట్టుబెట్టాయని చెప్పి, సాంబా సెక్టర్లో కాల్పులు జరిగాయని చెప్పి. సాంబా సెక్టర్ ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటుంది. సాంబా సెక్టర్తో పాటు మరికొన్ని సెక్టర్లు కూడా వినబడుతుంటాయి. సో సాంబా సెక్టర్ మనకి చాలా కీలకమైంది. దాదాపు 55 కిలోమీటర్ల బార్డర్ లైన్ని సాంబా సెక్టర్ పంచుకుంటూ ఉంది. మొత్తం మనకి కాశ్మీర్ నుంచి లడాక్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇదంతా కలిపి పాకిస్తాన్తో మనకి 3323 కిలోమీటర్ల బార్డర్ లైన్ పంచుకుంటూ ఉన్నాం మనం పాకిస్తాన్ తోటి. రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఇవన్నీ కూడా పంచుకుంటూ ఉన్నాయి, పంజాబ్ కావచ్చు. సో దాదాపుగా మనకి గుజరాత్ నుంచి జమ్మూ వరకు ఈ 3323 కిలోమీటర్లలో సుమారు 2400 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ బోర్డర్ అంటారు, IB. ఇక ఆ తర్వాత జమ్మూ నుంచి లదాఖ్ వరకు ఉన్నటువంటి 740 కిలోమీటర్ల దూరాన్ని LOC అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. సో అక్కడ లదాఖ్ తర్వాత మనకి ఉండేటటువంటి మరొక 114 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో దాన్ని సియాచిన్ గ్లేషియర్ డివైడ్ చేసేటటువంటి సరిహద్దు రేఖ అదంతా కూడా. సో మొత్తంగా 3323 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి బార్డర్ను మనం పాకిస్తాన్తో షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంత సుదీర్ఘమైనటువంటి బార్డర్ను కాపలాగాయడం అనేది భద్రతా దళాలకు ఎప్పుడు కూడా కత్తి మీద సాము లాంటిది. అలాంటి ఒక పాకిస్తాన్ లాంటి ఒక దేశం ఎప్పుడు ఏ క్షణంలో వెన్నుపోటు పొడుస్తుందో, దొంగచాటుగా లోపలికి వస్తుందో తెలియనటువంటి దేశంతో మనం అంత బార్డర్ లైన్ పంచుకోవడం అనేది చాలా కష్టం. ఇన్నేళ్ళు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చాలా జాగ్రత్తగా లోపలికి రాకుండా చాలా మట్టుకు ఆపగలిగారు. కానీ ఎక్కడో చోట ఏదో ఒక ఇంత సుదీర్ఘమైనటువంటి బార్డర్ లైన్ నుంచి లోపలికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో వచ్చే అవకాశం ఏమరపాటుగా ఉండడం వల్ల, లేదంటే ఎక్కడో దాక్కుని బయటకు ఇటుపక్కకి రావడం అనేది జరుగుతుంటుంది. సో అలాంటి ఒక బార్డర్ లైన్ని మనం చూస్తున్నాం. ఇది సాంబా సెక్టర్కు ఉన్నటువంటి ప్రత్యేకత. సాంబా సెక్టర్లో 7 తీవ్రవాదులను హతమార్చారు ఇక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలు. సో ఈ సాంబా సెక్టర్ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక జమ్మూ దాటి పంజాబ్ అలాగే అటు గుజరాత్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. మనం ఇటు వెళ్తే కనుక కాశ్మీర్ అండ్ లదాఖ్ సైడ్కి వెళ్తుంది. సో ఇది సాంబా సెక్టర్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం BSF జవాన్లు చాలా
కట్టుదిట్టమైన భద్రత ఏర్పడి ఈవెన్ మేము అక్కడ దాకా వెళ్ళి చూసినా కూడా అక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళి అక్కడ కొంచెం ఆ గ్రామస్తులతో మాట్లాడుతూ ఉన్నా కూడా వాళ్ళు అలౌ చేయడం లేదు. ఎవరిని అలౌ చేయనటువంటి పరిస్థితి, కేవలం గ్రామస్తులను మాత్రమే అలౌ చేస్తున్నారు. గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ లేరు. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. మోటార్ షెల్స్ కావచ్చు, దాడులు కావచ్చు, డ్రోన్ దాడులు కావచ్చు జరిగాయి. కానీ ఇక్కడ సాంబా సెక్టర్లో మాత్రం ఒక్క మోటార్ షెల్ పడిందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. అంతకుమించి ఇక్కడ ఎలాంటి హడావిడి లేదని వాళ్ళు చెప్తున్నారు, ప్రశాంతంగానే ఉందని చెప్తున్నారు. కానీ నిన్న 7 తీవ్రవాదులను ఇక్కడ మట్టుబెట్టారు. అదే ప్రాంతం నుంచి ప్రస్తుతం నేను లైవ్ ఇస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ఈ యుద్ధ భూమి నుంచి ఎన్టీవీ టీం మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది.